మదనపురం అనే ఒక ఊర్లో రంగమ్మ మంగమ్మ అని ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారు ఒక పిల్లవాడిని అల్లారముద్దుగా పెంచుకునేవారు. అయితే ఒకనాడు వారిద్దరి మధ్య నా పిల్లవాడంటే నా పిల్లవాడు అని తగువ మొదలైంది. ఆ తగువు రాజుగారి దాకా వెళ్ళింది. మహారాజా మీరే న్యాయం చేయాలి, మహారాజా మీరే న్యాయం చేయాలి. ఏమిటి మీ సమస్య? ఈ బాబు నా బాబు. కాదు కాదు నా బాబు. ఈ బాబు నా బాబు. కాదు కాదు నా బాబు. రాజుగారు వెంటనే రామన్నను పిలిచి సమస్యని పరిష్కరించమన్నారు. మీలో ఎవరు నిజమైన తల్లో ఇప్పుడే చెబుతాను. ఈ పిల్లవాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయి? 2 భుజాలపైన ఒక్కొక్క పుట్టుమచ్చ ఉంది. అరికాలిపైన ఒక్క పుట్టుమచ్చ ఉంది. 2 భుజాలపైన ఒక్కొక్క పుట్టుమచ్చ ఉంది. అరికాలిపైన ఒక్క పుట్టుమచ్చ ఉంది. చాలా తేలికగా తీరిపోతుందనుకున్న సమస్య చాలా జటిలంగా తయారైంది. వీడు నా కొడుకు, నాకు ఇచ్చేయండి. వీడు నా కొడుకు, నాకు ఇచ్చేయండి. సరే, ఒక పని చేద్దాం. ఇద్దరికీ బాబు కావాలి కాబట్టి వీడిని 2 ముక్కలు చేసి చెరొకటి ఇస్తాను. ఎవరక్కడ? ఈ బాలుడిని 2 ముక్కలు చేయండి. వద్దు, మీకు దండం పెడతాను. నా బాబుని ఏం చెయ్యొద్దు. కావాలంటే వాడిని ఆమెకే ఇచ్చేయండి. ఎక్కడున్నా నా కొడుకు క్షేమంగా ఉంటాడని తృప్తితో బతికేస్తాను. ఈమె అసలు తల్లి. ఏ తల్లి తన కొడుకును చావాలని కోరుకోదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకుంటుంది. కాబట్టి ఈమె అసలు తల్లి. రామన్న తల్లి ప్రేమను చక్కగా అర్థం చేసుకొని ప్రజలందరికీ అసలు తల్లి ఎవరో తెలియజేశారు.